హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. చంద్రబాబు నాయుడు ఏదైతే నారావారిపల్లెలో సంక్రాంతి పండుగలు నిర్వహించుకుంటున్నారు, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైతే నారావారిపల్లెలో బాలకృష్ణ మనవళ్ళు అలాగే ఎద్దుల బండి పైన ఏదైతే ఈ పండుగను వాళ్ళు జరుపుకుంటున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా ఎద్దుల బండిలో వాళ్ళు విహరిస్తూ కూడా ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ కొడుకు అలాగే ఎంపీ మాగాని భరత్ పిల్లలు అలాగే వారి స్నేహితుల పిల్లలు కూడా ఈ ఎద్దుల బండిలో వచ్చి ప్రజలకు అభివాదం చేస్తూ కూడా ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకుంటున్న పరిస్థితి అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో ప్రత్యేకంగా ఏదైతే సంక్రాంతి పండుగ రోజు ఎద్దుల బండిలో పిల్లలు ఎంతో ఆనందంగా గడుపుతూ వెళుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎద్దుల బండిని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏదైతే ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే ఎద్దుల పండుగగా కూడా చెప్తారు. పెద్దలు నిర్వహించే పండుగ ఏదైతే ఉంటుందో ఆ పండుగ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశు అలాగే ఏదైతే మాగాని భరత్ అబ్బాయి ఇద్దరు కూడా పిల్లలకు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అభివాదం చేస్తూ కూడా వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎద్దుల బండిలో వారు వెళ్తూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న తరానికి ఏదైతే ఈ సంక్రాంతి పండుగ అంటేనే తెలియని పరిస్థితి, అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడులతో పాటు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగను దానికి సంబంధించి ఏదైతే విలువలను కూడా తెలిసే విధంగా ఈ సంక్రాంతి పండుగ సంబరాలు అయితే నారావారిపల్లెలో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎద్దుల పండుగ మనకు ఎద్దుల బండిలో వీరు వెళ్తూ కూడా ప్రధానంగా వారందరికీ కూడా అందరికీ అభివాదం చేస్తూ ఉన్న విజువల్స్ను మనం చూడొచ్చు. ప్రత్యేకంగా వారి కోసమే ఈ ఎద్దుల బండిని తయారు చేసి ఈ ఎద్దుల బండిలో వారు ఊరిలో ఒక రౌండ్ తిరిగి అటు తర్వాత లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 4 రోజుల పాటు ఇక్కడ నారావారిపల్లెలో సంక్రాంతి పండుగలు ఘనంగా జరుపుకుంటున్నారని నేను చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ కుమార్, మెగా 9 టీవీ, నారావారిపల్లె నుంచి. ఓపెన్ చేయండి. ఇలా